ఉండడం వలన ట్రస్ట్ మెంబర్గా తీసుకోవడానికి కూడా ఆయన ఈ అన్నదాన వసతికి సముదాయానికి ఇస్తున్నారనే కాదు, మాకు ఆయన ఇక్కడ సపోర్ట్గా కూడా ఉంటున్నారు. అందుకోసం మేము ఆయన్ని అడిగి మరీ తీసుకుంటున్నాము. ఆ సపోర్ట్ మాకు కావాలి. ఫ్రెండ్స్, సన్మానం చేసుకుందాము. వీటన్నిటితో పాటు ఒక నిమిషం మాట్లాడతాం. వీటన్నిటితో పాటు ఇక్కడ మనందరికీ కూడా అవకాశం ఉంది. చక్కగా ఇందులో మీరు డార్మెంటరీలో బెడ్స్ బుక్ చేసుకోవచ్చు. 25 సంవత్సరాలు మీరు ఒక 15,000 కడితే 25 సంవత్సరాలు ప్రతి నెల 30 రోజులు ఉండొచ్చు. ప్రతి సంవత్సరం 30 రోజులు ఉండొచ్చు. 25,000 కడితే 25 సంవత్సరాలు, సంవత్సరానికి 50 రోజులు ఇక్కడ మీరు ఫ్రీగా ఉండొచ్చు. మామూలుగా డార్మెంటరీ రెడీ అయినాక బెడ్స్కి ఇంతని ఛార్జ్ చేస్తాం కదా, రూమ్కి ఇంతని ఛార్జ్ చేస్తాం కదా, అదేమీ లేకుండా మీరు 15,000 కడితే 30 రోజులు, 25,000 కడితే 50 రోజులు ఉండొచ్చు. అలాగే రూమ్స్ కూడా కడుతున్నాము. 5 లక్షలు కడితే మీరు ఒక 120 రోజులు 25 సంవత్సరాల పాటు ఇక్కడికి వచ్చి చక్కగా సాధన చేసుకోవచ్చు. మళ్ళీ ఫ్రెండ్స్, ఉండడం అంటే కనీసం రోజు 6 గంటలు ధ్యానము, 1 గంట సేవ, ఇవి కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటిస్తూ ఉండాలి. అలాగే 3 లక్షలు కట్టిన వాళ్ళు 25 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం 75 రోజులు మీరు ఆ రూమ్ని ఉపయోగించుకోవచ్చు. కొంచెం ముందుగా మాకు ఇన్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఒక 10 డేస్ ముందే బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీ అందరూ కూడా పాల్గొన్నట్టు ఉంటుంది, మీకే ఉపయోగపడుతుంది. ఒక 25 సంవత్సరాలు అంటే చక్క మన లైఫ్ టైము మనం ఒక ఆశ్రమంలో, ఎక్కడో సిటీలో బిజీ లైఫ్లో ఉండే మనము వచ్చి ఒక ఆశ్రమంలో ఉండే అవకాశం అవుతుంది. అందరూ ఉపయోగించుకోండి ఈ అవకాశాన్ని. సన్మానం చేసుకుందాం మాస్టర్స్ అందరికీ. ఇది తీసుకో మేడం. క్లాప్స్ 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 కొట్టాలి అందరూ. ఇంత పెద్ద నిర్ణయం చాలా హర్షణీయం. అందరం క్లాప్స్ కొట్టాలి. చిన్న పెద్ద అందరూ ఒకటవుతున్నారు చూడండి. మా ఆహ్వానాన్ని మన్నించి గురువు స్వామీజీకి సంత్ సదానంద యోగి గారికి లక్ష్మణరావుకి ఇచ్చి సన్మానం చేసుకుందాం. మీరును మేడం ఇక్కడ బాత్రూమ్లు కడతా అంటే 3 లక్షల రూపాయలు ఇచ్చింది మన నాన్న. ఇంకా గట్టిగా చెప్పాలి కదా. మేడం అటు వెళ్ళండి. మేడం మీరు మందులో మేడం శరత్ గారు ఇట్రండి. శరత్ రండి ఇట్రండి. స్వామీజీతోనా? లేదు ఒక్కళ్ళే.
బంగారు గట్టిగా క్లాస్. వీటన్నిటికీ మూల కారణం, మూల స్తంభం తిరుమలనాథకి, మన కర్ణాటక రాంబాబు గారికి గట్టిగా క్లాస్. గురువు గారికి ఒకసారి సన్మానం చేసుకుందామని గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం మేడం సార్కి. ముఖ్యంగా సార్కి గట్టిగా కొట్టండి, మేడంకి అవసరం లేదు. సారు మా నాన్న సభ్యుడు సార్. ఇక గట్టిగా చప్పట్లు కొడదాం స్వామి గారికి. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్న మనకు మంచి అవకాశం ఇచ్చాడు. నవరాత్రుల టైంలో స్వామి చాలా బిజీ ఉన్నాడు. ఫస్ట్ ఒక 3 months బ్యాక్ 2 months బ్యాక్ అడుగుదా, అప్పుడు పోస్ట్పోన్ అయింది. తర్వాత స్వామి ఇట్లా నవరాత్రుల టైంలో మీ చేతుల మీద జరగాలి పత్రిజీ నివాస్ అంటే ఎంతో. ఈరోజు ఈవినింగ్ కూడా మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ నుంచి 4 o'clock మళ్ళీ స్వామి ప్రోగ్రామ్ ఉంది. ఖచ్చితంగా వస్తారు రాంబాబు గారు, మీ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాను వచ్చాడు. ఆయన గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయనను తీసుకొచ్చినటువంటి లక్ష్మణ్ రావు సార్ కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. లక్ష్మణ్ రావు సార్ వాళ్ళు మిస్సెస్ మేడం మేడం సద్గురువులకి సన్మానం కరతాళ ధ్వనులతో గట్టిగా చప్పట్లు కొడదాం. వీళ్ళ యొక్క సహాయ సహకారాలు చాలా ఉంటుంది ఇండియన్ సొసైటీకి. సార్ లక్ష్మణ్ సార్ మీరు ధ్యానంలో కూర్చోబెట్టండి. ఇంకా కొన్ని సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. ఒక్క 10 నిమిషాలు ధ్యానంలో కూర్చోమని చెప్పండి. ఫ్రెండ్స్ అందరము మ్యూజిక్ ఆఫ్ చేయండి. అందరము ఒక్క 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుందాము. ఇంకా కొన్ని సన్మాన కార్యక్రమాలు ఉన్నాయి. 10 నిమిషాలు ధ్యానం చేయండి. కొత్తగా ఒక్క 10 నిమిషాలు ధ్యానం చేద్దాము. అందరం కళ్ళు మూసుకుందాము, కళ్ళజోళ్ళు తీద్దాము. పని చేస్తుంది ఇది. 10 నిమిషాలు ధ్యానం చేద్దాం. హలో, రావట్లేదు. ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఒక చిన్న ఉదాహరణ స్వామీజీ చెప్పింది అంటే విశ్వవ్యాప్తంగా పత్రిజీ గారు ఉన్నారంటానికి నిదర్శనం ఈ తిరుమలనాథ పిరమిడ్లో జరిగింది. అది అందరు తెలుసుకోవాలనుందా లేదా మీ అందరికీ? పైకి రండి.
ఓంకార్ సారు మనకి ట్రస్ట్ మెంబరు, ఇక్కడ అన్నదానం విషయంలో మాకు ఎంతో సపోర్ట్గా ఉంటారు. అన్ని సరుకులు తీసుకోవడము, ఇక్కడికి తీసుకురావడము, వంటలు చేయించడము, ఒక మాకు పెద్ద సపోర్ట్ లాగా ఉంటారు. సార్ యొక్క మాటలిందాం. మా అనుభవం లేదు, నాకు 73 సంవత్సరాలు, చాలా హ్యాపీగా ఉన్నా. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే సారు ఉన్నాడు అని నిదర్శనానికి తిరుమల నాదాలనే ఖచ్చితంగా కనపడ్డాడు. మాకు నిదర్శనం చూపించడానికి మీ అందరు చెప్పే కారణం ఏంటంటే, మేము అప్పుడు కరోనా వచ్చినప్పుడు మాకు కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగాలేక 2 సంవత్సరాలు కట్టుబడి ఆపించినాం. ఎట్లా జరుగుతుంది, నిర్మాణం ఎట్లా జరగాలని తపన ఉన్నా కూడా ఎవరిని పోయి అడిగే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో మాకు తెలియదు. అట్లా ఆగిపోయింది 2 సంవత్సరాల చిల్లర. ఎట్లా అనుకున్నప్పుడు ఈ రాంబాబు గారికి పత్రి సార్ పోతే ఆయన దగ్గర పోయి కలిస్తే, నేను 10 లక్షలు ఇస్తారా మీకు, మీరు నిర్మాణం మొదలు పెట్టండి, అది అవుతుందని చెప్పిండు సారు. సరే సారు అభయం ఇచ్చింది చేయబట్టి చేద్దామని అనుకున్నాం. ఇంకా కరోనా ఇంకా అయిపోలే. ఆ తర్వాత అనుకోకుండా సారు అంతరాత్మగా బాడీ వెకెట్ చేసిండు, కానీ ఆత్మ ఇక్కడే ఉన్నది, ఎక్కడికి పోలేదు, ఇక్కడ ఉండటానికి. ఆయన చనిపోయిన తర్వాత ఆ డబ్బులు ఎట్లా వస్తాయని మేము ఎట్లా ఎవరిని అడుగుతాం? మేము మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా. సరే ఎట్లా అవుతుంది అని అనుకుంటే సారు మెడిటేషన్లో ఒక మాస్టర్కి వచ్చేసి, నేను 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. సారు వాగ్దానం చేసిన డబ్బులు మాకు కూడా వాళ్ళకి అడ్రస్ తెలియదు, మా దగ్గరికి మాకు వాళ్ళు ఎవరిస్తారో మాకు తెలియదు. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ 10 లక్షల రూపాయలు తిరుమల నాదాకు చెప్పినట్టే సారు ఉన్నాడా లేడా మీరే చెప్పండి. పత్రి సార్ నిదర్శనం, తిరుమల నాదాలో ఉన్నాడు అనడానికి 100కు 100% నిదర్శనం ఇదే. అందుకోసం ఉన్నాడు లేడు అనేది చెప్పడానికి, ఉన్నాడు అని చెప్పడానికి సార్ ఇప్పుడే చెప్పిండు, గురువుగారు ఏం చెప్పిండు, అంతటా ఉన్నాడు పత్రిజీ అని చెప్పడానికి, విశ్వవ్యాప్తంగా ఉన్నాడు అనడానికి నిదర్శనం తిరుమల నాదానే. మా అందరికీ అది అనుభవం, మీరు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నా. థ్యాంక్స్. పిఎంసి ఛానల్ ప్రేక్షక మహాశివులకి, ఆత్మబంధువులందరికీ తిరుమల నాదాలో పిరమిడ్ ధ్యాన క్షేత్రంలో పత్రిజీ సార్ నిదర్శనంగా అంతరాత్మ ఉన్నాడు అని చెప్పడానికి ఇది ముఖ్యమైన కారణం. థ్యాంక్స్. శ్వేత ఇట్టమ్మ. ఓకే ఫ్రెండ్స్, ఈ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రంలో చాలామంది చాలా రకాలుగా సహాయాలు చేశారు. కొంతమంది ఒకసారి మేము అమౌంట్ ఇవ్వలేము సార్, ఎవ్రీ మంత్ ఇట్లా ఒక 1000 రూపాయలు, 5000, 2000, 4000 అలా ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేశారో వాళ్ళకు ఒక చిరు సన్మానం చేసుకుందాం ఇప్పుడు వాళ్ళకు. అమ్మ శ్వేత ఇట్లా పర్లేదు. ఫ్రెండ్స్ ఎవరు లెగవద్దు, గురువుగారు వెళ్ళట్లేదు, పిరమిడ్ చూసి ఒక 10 నిమిషాలు మళ్ళీ ఇటే వస్తారు. అందరూ దయచేసి కూర్చోండి. పిలవండి సార్. సో ఫ్రెండ్స్, ముందుగా కొండూరు ప్రవీణ్ గారు, ప్రసన్నలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి రావాలి తొందరగా ప్లీజ్. లేదు సార్, ఈలోపు పోషం శ్రీనివాస్ రెడ్డి దంపతుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రవీణ్ గారు ఎక్కడున్నా కానీ డాన్స్ దగ్గర కావాలని చెప్పేసి మనం చేసుకుంటాం. ప్రవీణ్ కుమార్ గారు, కొండూరు ప్రవీణ్ వస్తున్నారు. అందరూ ఉన్నారు, లిస్ట్ ఉంది. వెంకటేశ్వర్లు చౌడుపల్ గారు కూడా వేదిక దగ్గరికి రావాలి. ప్రసన్నలక్ష్మి గారు, కొండూరు ప్రవీణ్ గారు, ప్రవీణ్ కుమార్ గారు దయచేసి డాన్స్ మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మీరు మన తిరుమలనాథకి ఎంతో మరి సహాయ సహకారాలు అందిస్తున్నారు. సారు మేడము ఇక్కడికి ప్రతి నెల వచ్చి సారు ఇక్కడ ఎంత సేవ చేస్తారంటే మేము చాలా రిలాక్స్ అయిపోతున్నాం. సార్ రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి మేము చాలా రిలాక్స్ అయిపోతున్నాం సార్. మీరు వచ్చిన దగ్గర నుంచి మాకు పెద్ద బాధ్యత తప్పినట్టుగా ఉంది. అలాగే మేడం వస్తే చక్కగా క్లాసులు తీసుకోవడం, మళ్ళీ మేము ఎవరో సీనియర్ మాస్టర్స్ ఫోన్ చేయాల్సిన అవసరం లేకుండా మేడం వచ్చారంటే
చక్కగా క్లాసు తీసుకుని ఆ సమయాన్ని చక్కగా అందరూ ఉపయోగించుకునేలా చేస్తున్నారు. సార్ని మేడంని సన్మానించుకుందాం. సార్ గురించి చెప్పాలంటే ప్రవీణ్ కుమార్ గారు వారు గ్రామీణ వికాస బ్యాంకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు బ్యాంకులన్నిటికీ చైర్మన్, మొత్తం హోల్ చైర్మన్ అనమాట. సో ఆ స్టేటస్లో ఉండి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక నైట్ డ్రెస్ వేసుకొని ఆ కిచెన్లోకి వెళ్ళి ఆ డైనింగ్లో కానీ లేకపోతే అక్కడ భోజనాలు చేసే దగ్గర కూడా ఎవరు ఏం చెప్పకుండా కానీ ఇనిషియేట్ తీసుకొని వారే అక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేపించడం కాదు, వారే స్వయంగా చేస్తారు. గిన్నెలు మోయడం లేకపోతే ఆ స్టవ్ దగ్గర కూర్చో అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని చెప్పేసి వారిని చూసి తెలుసుకోవచ్చు. ఎందుకంటే మాలాంటి వాళ్ళు బయట తిరుగుతున్నా కానీ మరి వారు అక్కడ ఉండి ఆ విధంగా చేసుకుంటున్నారంటే వారు నిజంగా మరి ఎంత అద్భుతమో ఆలోచించండి ఒకసారి. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. అలాగే సో మరి ప్రసన్నలక్ష్మి గారి గురించి చెప్పాలంటే మరి 2006లో ధ్యానంలోకి వచ్చారు. వారు ఎన్నో బుక్స్ రాయడం జరిగింది. జూమ్ సెషన్ల ద్వారా ఆఫ్లైన్లో కానీ అత్యద్భుతంగా పత్రిసార్ అందించిన జ్ఞానాన్ని అందించడమే కాకుండా ప్రతి పౌర్ణమి రోజు ఇక్కడ శ్రీ తిరుమలనాథకి విచ్చేసిన జ్ఞానులందరికీ కూడా వారి యొక్క ఆత్మజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. వారి యొక్క సందేశం తీసుకుందాం. మరి ఇంత చక్కటి అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చిన టీం మెంబర్స్ అందరికీ, మరి బ్రహ్మర్షి పత్రిజీకి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుంటున్నాను. మరి పిఎంసి ద్వారా వీక్షిస్తున్న మీకందరికీ కూడా మేము తెలియచేసేది ఏంటి అంటే, ఇక్కడ ఒక అద్భుతమైన తిరుమలనాథ శ్రీ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ఉంది. దీన్ని సందర్శించండి. ఇప్పుడు డిసెంబర్లో వచ్చేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇక్కడ దీన్ని సందర్శించండి. ఈ శక్తిని కూడా స్వీకరించండి. ఒక్కొక్క పిరమిడ్ ఒక్కొక్క అద్భుతము, ఇది ఇంకొక అద్భుతము. ఆ లోపల ఇక్కడ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ప్రతి నెల 7 రోజులు పౌర్ణమి అప్పుడు 3 పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత ముందు రోజులు కలిపి 7 రోజులు. ఈ 7 రోజులు ఈ శక్తి క్షేత్రానికి రావడం వలన మనలో ఎంతో చేంజెస్ వస్తాయండి. నేను మా వారు రిటైర్ అయినప్పుడు నేను ఒక్కటే అడిగాను, ఏమండి మీరు నాకు ఏమీ కాదు, ఎవ్రీ మంత్ 3 days ఏదో ఒక పిరమిడ్ దగ్గరికి తీసుకెళ్ళండి, ఇంకా నేను మిమ్మల్ని ఏమీ అడగనని చెప్పాను. అప్పటి నుంచి ఎవ్రీ మంత్ 3 days మేము ఏదో ఒక పిరమిడ్ దగ్గర ఉంటున్నాము. అదే అత్యద్భుతంగా ఏంటి అంటే ఇక్కడ మాకు సెట్ అవుతుంది, ఇక్కడికి కూడా ఎక్కువగా వస్తూ ఉన్నాము. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చేసి చూడండి. 3 రోజులు ఇల్లు వదిలిపెట్టి పౌర్ణమి టైంలో ఏదో ఒక శక్తి క్షేత్రంలో ఉండడం మొదలు పెట్టండి. విత్ ఇన్ 6 monthsలో మీలో చేంజెస్ ఏంటో మీరు చూడగలుగుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి వెంకటేశ్వర్లు గారు చోటుప్పల్, వీరు ప్రతిసారి తిరుమలనాథకి మరి వారి సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈరోజు అన్నప్రసాదానికి 10,000 రూపాయలు మన తిరుమలనాథ పిరమిడ్కి ఇవ్వడం జరిగింది. వారికి ఈ సందర్భంగా వారికి సన్మానం మనందరి తరఫున చేసుకుంటున్నాం. వారి గట్టిగా మనం కరతాళ దండలతోటి వారికి మా కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. సన్మానం ఎందుకు చేస్తున్నామంటే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, వారు డబ్బులు ఇచ్చినందుకు కాదు, వారు ఎక్కడెక్కడో వారికి తెలియకున్నా కానీ మనం కేవలం వాట్సాప్ మెసేజెస్ ద్వారా చూసి ఇన్స్పైర్ అయ్యి తిరుమలనాథకి కనెక్ట్ అయ్యి వారంతటి వారు స్వచ్ఛందంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సో ఇది ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ కావాలి అని చెప్పేసి, సో ఇటువంటి వారు తెర వెనక ఉండి ఎంతమంది తిరుమలనాథకి వారి యొక్క సహాయ సహకారాలని మనకు అందిస్తున్నారు. మరి ఈ సందర్భంగా వారి యొక్క మెసేజ్ మనం తీసుకుందాం. సార్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాం. యాక్చువల్గా నేను రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటాను. ఒకరోజు అనుకోకుండా సారు ఇక్కడ డ్యూటీ మీద మాచర్లోకి వెళ్తుంటే ఇక్కడ కనెక్ట్ అయ్యాడు. సార్ ఇట్లా రేపు గురు పౌర్ణమి ఉన్నది, మీరు తప్పకుండా రండి సార్ అన్న. నేను ఏమనలే, జస్ట్ మీరు ఖచ్చితంగా రండి. ఆ రోజు నాకు పరిచయం అయ్యాడు. రెగ్యులర్గా ఇక్కడికి వస్తాడు, ధ్యానం చేస్తుండే ఎప్పటి నుంచో, ఎన్నో సంవత్సరాల నుంచి. రండి సార్ అనగానే, ఎప్పుడు సార్ అంటే ఇట్లా గురు పౌర్ణమి వెళ్ళి ఉండగానే ఎమ్మటే ఒక 9,000 కొట్టిండు. కొట్టేసి, సార్ నేను చెప్పిన విషయం నేను ఇచ్చిన విషయం ఎవరికి చెప్పకండి, కానీ ఇది మాత్రం గురు పౌర్ణమి మాత్రం చేయండి అని చెప్పాడు. నిష్కామ కర్మ అని భగవద్గీతలో మనం చెప్తాం అన్నమాట. నాకు ఆయన ఇచ్చిన 9,000 ముఖ్యం కాదు, ఆయన చెప్పినటువంటి పదాలు నాకు ముఖ్యం అనిపించినాయి. అంత గ్రేట్ మాస్టర్ అన్నమాట. అద్భుతంగా అసలు ఇలాంటి మాస్టర్లు పత్రిసారు ఏరి ఆనిముత్యాలు అని చెప్తాడు. పత్రిసారు పిరమిడ్ సొసైటీలో ఆనిముత్యాలు ఉన్నారా అంటే మేము ఏందో అనుకున్నాం. ఇలాంటి ముత్యాలే అన్నమాట మనకు అవపడేది.
ఇట్లా ఎవరు చేస్తారండి? ఎవరి వల్ల కాదు. మనం 1000 ఇచ్చి 1000 సార్లు పేరు రాపిస్తాం. ఒక ఆయన 1000 ఇచ్చి నా పేరు రాలేదని గొడవ పెట్టుకుంటారు వచ్చి ఒక ఆయన. ఆ టైప్లో ఉంటారు. అది మనం గురువుగారి దగ్గర నేర్చుకుంది. సార్ యొక్క మెసేజ్ విందాం. ఇక్కడ కాదు, సార్ ఎన్నో దిక్కులు చేసిండు. నేను లేబర్ కాంట్రాక్ట్ చేస్తున్నాను. నేను 2015లో లేబర్ కాంట్రాక్ట్, నాకు స్టడీ లేదంటే నేను చదువుకోలే. నేను 2015 నుంచి 2020 వరకు లేబర్ని మెయింటైన్ చేసుకొని చాలా ఇబ్బందులు పడేటోని. బాగా 2021లో కరోనా టైంలో సెల్ ఫోన్లో ఇట్లా చూసుకుంటా కూర్చున్నా. పత్రి సార్ పడ్డాడు. ఆ పత్రి సార్ని చూడాలని చెప్పి నేను ఇది ఎక్కడ ఉంటుంది ఈ పిరమిడ్ అని చెప్పి కర్తాలకు పోయినా. కర్తాలకు పోతే కర్తాల్లో కూడా బంద్ ఉంది, లాక్డౌన్. ఒక మాస్టరు చౌటుప్పల్నే మాకు ఒక 4 పిరమిడ్లు ఉన్నాయి. ఒక మేడం దగ్గర పోయినా. ఆ మేడం దగ్గర పోతే కర్తాల్లో ఇప్పుడు కరోనా టైము, ఇప్పుడు రావద్దని చెప్పింది. ఇక నా అంతా నేనే కూర్చొని జ్ఞానం చేసుకుంటూ ఉన్నా. బాగా ఇబ్బందులు పడేటోని, ఎందుకంటే లేబర్ని మెయింటైన్ చేయలేక. ఒక 5గురు చనిపోయారు నా దగ్గర కూడా. లేబర్ అక్కడికి వెళ్ళి వచ్చి తాగి రోడ్ల మీద పోతుంటే యాక్సిడెంట్లు అయ్యి నా బాధ బాగా తప్పించిపోయింది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి వచ్చి నా దగ్గరకు వచ్చి చనిపోతే అతని బాధ నేను తీర్చలేకపోయినా. అస్సాంకి వెళ్ళి, జార్ఖండ్కి వెళ్ళి, ఎంపీకి వెళ్ళి, బీహార్కి వెళ్ళి, మధ్యప్రదేశ్కి వెళ్ళి వచ్చి నా దగ్గర దివీస్ కంపెనీ అనే కంపెనీ ఉంది చౌటుపల్ల. ఆ కంపెనీలో పనిచేస్తుంటే వాళ్ళ అమాయకతను చూడలేక నేను, ఎందుకంటే వాళ్ళకి ఏ సాయం చేయలేను. వాళ్ళు వచ్చి నా దగ్గర ప్రాణాలు ఉడగొట్టుకుంటారు. ఇంత అని చెప్పి ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పి అప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చిన. ఈ జ్ఞానంలోకి వచ్చినాక తర్వాత నాకు ఎంతో ఆనందం, సంతోషం అనిపించింది. నాతోనే నేను అట్లా లేబర్ని తీసుకొచ్చుకుంటాను అని చెప్పి ఛత్తీస్గఢ్కి పోతున్నాను నేనే బస్సులో. ఈడ చౌటుపల్ల బస్సు ఎక్కితే ఛత్తీస్గఢ్ పోయిందాక నేను జ్ఞానంలో కూర్చున్నా. మధ్యలో ఒకసారి భద్రాచలంలో అన్నానికి నైట్ 11 గంటలకు ఆపినప్పుడే నేను కన్నులు తెరిచిన. మళ్ళీ అక్కడికి పోయినాక తర్వాత నా అంతా నేనే కూర్చున్న బస్సులనే ఈ శరీరాన్ని వదిలిపెట్టినా. నేను నోటి మాట లేదు, కంటి చూపు లేదు, ఏమీ లేదు. ఒక వాటర్, ఓన్లీ వాటర్తోనే ఈ వాటర్ ఇట్లా గుంజుకొని మీద పోసుకున్నంత మాత్రమే ఈ శరీరం మళ్ళీ నాకు దేహం వచ్చేసింది. ఇంత ఉంటుంది ఆనందం అని అనుకున్నా. అప్పటి నుంచి నాకు చాలా ఆనందం కలిగింది. ఎంతోమందిని, ఒక 500 మంది లేబర్ని పెట్టుకొని 9 మంది సూపర్వైజర్లను పెట్టుకొని పని చేయిస్తున్నా. తర్వాత మా అన్న 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. కామినీ హాస్పిటల్లో ఉన్నాడు. ఉన్న విషయం కూడా నాకు తెలియదు. నేను మా ఊళ్ళో శివాలయం గుళ్ళో శివునికి అభిషేకం చేస్తాను కానీ పోయినా. శివుడు అంటే నాకు చాలా ప్రాణం. అయితే శివుని గుళ్ళో అభిషేకం చేసి శివుడు ఏం చెప్పిండంటే, పంతులు ఒక 5 నిమిషాలే కుసో అని చెప్పిండు. కళ్ళు మూసుకొని కుసో అన్నాడు. ఆ శివుని గుళ్ళో 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే మా అన్న వచ్చిండు. మా అన్న వస్తే, అమ్మ ఏమైంది, అన్న ఏడుండు అని అడిగిన. కామినీ హాస్పిటల్లో ఉండు బిడ్డ అన్నది. ఏమైంది అన్న అంటే, కిడ్నీలు ఖరాబ్ అని అంటారా, మూత్రంలోకి వెళ్ళి మొత్తం బెడ్ వస్తుందంట అని అన్నాడు. డాక్టర్ ఏం చెప్పిండంటే, డాక్టర్ కూడా జ్ఞానం చేస్తాడంట ఆ కామినీ హాస్పిటల్లో. నరసింహ నువ్వు బతకవు, బాగా జ్ఞానం చేసుకో అని చెప్పిండట. సరే అని చెప్పి నేను అడిగినాక తర్వాత ఏమంటే ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే మా అన్నకు ఫోన్ చేసి లేపిండు. ఏం చేస్తున్నావు అన్న అంటే, హాస్పిటల్ ఉన్నారా, డాక్టర్ కిడ్నీలు ఖరాబ్ అని అంటున్నాడు. ఇంటికి రామరన్న వచ్చిండు. ఆయనకు పిరమిడ్ తీసుకుపోయి ఇచ్చిన నేనే. పిరమిడ్ తీసుకుపోయి ఇచ్చి పత్రిసారి బుక్కులు తీసుకుపోయి ఇచ్చిన. చదువుకుంటా ఆయన జ్ఞానాన్ని నాకంటే ఎక్కువ అర్థంగా పొందిండు. ఆయనకు మా అవతార్ బాబా దర్శనం ఇచ్చిండు. ఆయనకు ఒక 25 రోజులలో ఆయన 2 కిడ్నీలు క్లియర్ అయిపోయినాయి. వర్షం, తమ్ముడు ఇక్కడ ఫుల్ వర్షం వస్తుందిరా, నేను నా ఇంటి మీద బంగ్లా మీద కూర్చొని జ్ఞానం చేస్తుంటే నా మీద ఒక్క సుక్క వాన పడతలేదని చెప్పిండు ఫోన్ చేసి. చాలా నాకు అంతవరకు నేను చేసిన సహకారానికి నాకు 2 మాటలు చెప్పినావు చాలని చెప్పిన. అదే జ్ఞానం అందరికీ చెప్పని చెప్పిన. నా వంతు సాయం నేను ఎవ్వరికి కూడా చెప్పను. ఈరోజు ఇక్కడ చెప్తున్నా.
నేను ఎంతో మందికి సాయం చేసుకుంటూ పోతున్నాయి. ఈ 4 సంవత్సరాల జర్నీలో నేను కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నా పిరమిడ్ల కోసం, అన్నదాన కార్యక్రమాల కోసం, నా దగ్గర పనిచేసే వాళ్ళ కోసమైనా ఎవరి కోసమైనా సరే ఎంతో ఈ జ్ఞానంలోకి వచ్చినాక నేను మస్తు సేవ చేస్తున్నా. ఆ సేవే కావాలనుకుంటున్నాను. నేను కూడా ఈ లోక కళ్యాణం కోసమే పనిచేయాలనుకుంటున్నాను. సరే సార్ గట్టిగా చప్పట్లు కొడదాం. సార్ సావిత్రమ్మ లింగారెడ్డి, పోషం శ్రీనివాస్ రెడ్డి, సింగిరికొండ శ్రీనివాస్ గారు, మేడం నాగార్జున సాగర్ అందరు రావాలి సార్ డయాస్ మీదకి. కేశవులు గారు, మిర్యాల కేశవులు గారు తప్పకుండా రావాలి సార్ మీ చేయి మీకు. నీతా మేడం, కృష్ణకుమారి మేడం, నవీన్, అరవింద్ రెడ్డి, సింగిరికొండ శ్రీనివాస్, సింగిరికొండ శ్రీనివాస్ అందరూ తప్పకుండా రావాలి స్టేజ్ దగ్గరికి. భువనగిరి సత్యనారాయణ, ఖమ్మం. కూర్చోలేమ్మా. నల్గొండ రవి, పాంపాటి శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? పాంపాటి శ్రీనివాస్, నల్గొండ. దాన్న విజయ్, సింగిరికొండ, శ్రీకొండ థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి అందరూ మరి రాగలరు. మరొకసారి చదువుతున్నాను. కేశవులు గారు, సరికొండ శ్రీనివాస్ గారు, సరికొండ విజయ్ గారు, సత్యనారాయణ గారు ఖమ్మం, రవి గారు నల్గొండ, శ్రీనివాస్ గారు నల్గొండ, పాంపాటి శ్రీనివాస్ గారు నల్గొండ, నవీన్ గారు మిర్యాలగూడ, కృష్ణకుమారి గారు నాగార్జున సాగర్, జె రంగారెడ్డి గారు హైదరాబాద్, అంజలి టీచర్ గారు మిర్యాలగూడ, లక్ష్మి టీచర్ గారు మిర్యాలగూడ, నేతా షిండే గారు హైదరాబాద్, పోషం శ్రీనివాస్ రెడ్డి గారు హజార్గూడెం, లింగారెడ్డి గారు హాల్యా, స్వాతి గారు మిర్యాలగూడ, అమృత ప్రసాద్ గారు బంకాపురం, అరవింద్ రెడ్డి గారు నల్గొండ. సో ఇప్పుడు పిలిచిన వారందరూ కూడా దయచేసి డయాస్ మీదకి రాగలరు. వీరందరికీ కూడా మనం గట్టిగా చప్పట్లు కొలుపుకుందాం. వీరందరూ కూడా శ్రీ తిరుమలనాథకి మరి సహకరిస్తున్నారు. ఇప్పుడు మనం విన్నాం ఒక మాస్టర్ తన యొక్క అనుభవాన్ని వింటుంటే ఎలా ఉందంటే వారికి అర్థమైంది ఏంది, సాధన ద్వారా వారికి అర్థమైంది ఏంటంటే సేవ. పత్రిజీ చెప్పారు ఆధ్యాత్మిక త్రిరత్నాలు: ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆధ్యాత్మిక సేవ. వాటితో పాటు ఈ 4 ఎప్పుడైతే మన జీవితంలో మనం ఆచరిస్తామో అప్పుడే మనల్ని మనం తెలుసుకోగలుగుతాం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, కాబట్టి ఇంతటి అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని మనందరికీ అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే పేరు బికారి, దారి ఎడారి, బహుదూరపు బాటసారి, శ్వాసపై చేసెను స్వారీ, ఈ జగతంతా చుట్టిన విహారీ, ధ్యాన యాత్రలో మోగించను విజయ భేరి, అలుపెరగని శాకాహారి, సేద తీరుతున్న శ్వాసహారి, బ్రహ్మర్షి పితామహ పత్రిగారి జీవితం ఆదర్శమే అందరికీ మరి. సో మై డియర్ ఫ్రెండ్స్, అటువంటి బ్రహ్మజ్ఞాని సద్గురు అయినటువంటి పత్రిజీ సాంగత్యంలో మనందరం జీవిస్తున్నాము. వారు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ వారు అందించిన ఆత్మజ్ఞానాన్ని మన జీవితంలో ఆచరిస్తున్నాము. సో కాబట్టే ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాం. నమస్తే అందరికీ. పితామహ పత్రిజీకి
మహావతార్ బాబాజీకి, సదానంద యోగి, తిరుమలనాథ అందరికీ, ఇక్కడ ఉన్న అందరికీ, కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా మెయిన్ అనుభవం ఏమంటే మెడిటేషన్లో వచ్చిన తర్వాత వచ్చే ముందే యాక్చువల్గా మేము మా అబ్బాయికి యూఎస్ పంపిస్తామని చెప్పి చాలా ప్రయత్నం చేశాము, అస్సలు కుదరలేదు. కానీ ఇందులో వచ్చిన తర్వాత మెడిటేషన్లో వచ్చిన ఒక 4 monthsకే తను ఫారెన్ వెళ్ళే ఛాన్సెస్ వచ్చేసాయి. తనకు వీసా వచ్చేసింది, యూఎస్ వెళ్ళిపోయాడు. యూఎస్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉద్యోగం స్టార్ట్ చేయగానే ఇల్లు కడదామమ్మా అని అన్నాడు. అంటే సరేలేమ్మా కడదాము అని చెప్పి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకు 1 కాదు 2 ఉద్యోగాలు వచ్చాయి. ఆ 2 ఉద్యోగాల్లో తను ఏం చేశాడు అంటే ఇంటికి డబ్బులు పంపించడం స్టార్ట్ చేశాడు. సో అక్కడి నుంచి నా దగ్గర వచ్చిన డబ్బుల్లో కొంచెం % నేను తిరుమలనాథకి కాంట్రిబ్యూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది, అక్కడ మా ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఈ 2 సైమల్టేనియస్గా రావడం వల్ల నాకు ఎంత సంతోషం అంటే ఈ పిరమిడ్ వల్లనే నేను అక్కడ ఇల్లు కట్టుకోగలిగాను కదా అని చెప్పి చాలా సంతోషపడ్డాను. మళ్ళీ ఆ ఇల్లు వెజిటేరియన్స్కే ఇచ్చాను నేను టెనెంట్స్కి. సో ఇది నా మెయిన్ అనుభవం తిరుమలనాథకి కనెక్టెడ్ అయ్యి. థ్యాంక్ యూ. శ్వేత రావాలి, శంకర్. శ్వేతాశంకర్ రావాలి. ఒక్క నిమిషం రా, నేను శ్వేత రావాలి. శ్వేత మేడము తిరుమలనాథ క్షేత్రానికి తిరుమలనాథ సోల్జర్స్ అని మేము ఒక గ్రూప్ పెట్టి వర్క్ చేయడం జరిగింది. ఒక 6 నెలలు ప్రతి ఒక్కళ్ళ దగ్గర 1000 రూపాయలు చొప్పున 6 నెలలు ముగ్గురితో కలెక్ట్ చేసి ఇవ్వాలని ఆ వర్క్ని మేడం చాలా అద్భుతంగా చేసింది. దాంతోపాటు రావాలి శ్వేత, వచ్చి పక్కన ఆ వర్క్తో పాటు తను ఏం చేసిందంటే ఇప్పటికీ కూడా అన్నదానానికి ఎంతోమందికి ఫోన్లు చేసి డబ్బులు కలెక్ట్ చేసి దాదాపు ఒక 3 years నుంచి ఈ శ్వేత మేడం ద్వారానే ఇక్కడ అన్నదానం జరుగుతుందని చెప్పొచ్చు. అంత డెడికేటెడ్గా తను వర్క్ చేస్తుంది. థ్యాంక్ యూ శ్వేత. నీలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉంటే ఈ క్షేత్రాన్ని మీరే తయారు చేశారు మేడం మీ టీంని. ముందుగా మాధవి మేడం కూడా థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే సోల్జర్స్గా గ్రూప్ క్రియేట్ చేసింది మాత్రం మేడమే. ఎందుకంటే మేము ఎక్కడో ఉండి వర్క్ చేయడం కాదు, మీరందరూ ఇక్కడ ఉండి వర్క్ చేయాలి అంటే ఒక టీం వర్క్ కావాలి అంటే ముందు ఒక టీం ఫామ్ కావాలి అని మేడం సంకల్పమే. ఇక్కడ ఆ కృషి వల్లనే ఇక్కడ అన్నదానం అద్భుతంగా జరుగుతుంది. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ప్రతిరోజు జ్ఞానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఈ శాల్వా కప్పుకుంటున్నాము అంటే మనం ఇక్కడ ఇంకా బాధ్యత పెంచుకొని ఇంకా శ్రద్ధగా వర్క్ చేయాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ గొప్ప కోసం కాదు మనం చేసేది, ఇక్కడ ఇంకా మన బాధ్యత ఉంది. మనం ఇంకా బాధ్యతగా ఈ క్షేత్రాన్ని డెవలప్మెంట్ చేయాలి. ఇదే పత్రిజీ సంకల్పం కదా. ధ్యాన జగత్, శాకార జగత్, పిరమిడ్ జగత్ కావాలి అంటే ప్రతి ఒక్కరూ చెయ్యి కలపాలి. ఏది పంచితే అది పెంచబడుతుంది, పంచింది పెంచబడుతుందని పత్రి సార్ చెప్పారు. ఈ మాట ఒక్కటే నా హృదయంలో బాగా నాటుకుపోయిన వర్డ్ ఇది. ఏదైనా సరే చెయ్యాలి అంటే మనం పంచాలి, ముందు మన కరాత సంపాదించుకోవాలి అంటే ఇస్తేనే వస్తుంది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శంకర్ గారు ఇక్కడ తిరుమలనాథలో ఏ ప్రోగ్రాం జరుగుతున్నా ఇవి ఇంత అద్భుతంగా సక్సెస్ఫుల్గా జరగడానికి ఒక ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ మాకు వాసు గారు. ఆయన స్టేజ్ మీదకి వచ్చారు అంటే మేము చక్కగా రిలాక్స్ అయిపోవచ్చు. ఏం మాట్లాడాలి, ఎవరిని పిలవాలి ఇవన్నీ ఒకసారి కొంచెం చెప్తాం ఆయనకు, అంతే. అసలు ఎంత ఆయన వాయిస్ కానీ ఆ వాయిస్లో ఉండే ఆ ఎనర్జీ కానీ మనం అది వెలకట్టలేనిది. సార్ని సన్మానించుకుందాం. సార్ రండి, ఒకసారి రండి.
సార్ ఇంకా లాస్ట్ మీరే రావాలి. మీది ఓకే. సార్ 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 రాంబాబు సార్ సరే వాసు గారు రండి, మీరు రండి. మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తే ముందు మేము మమ్మల్ని గంధం అన్నా రాయనివ్వండి సార్, సన్మానించుకోండి. చూడండి మీకు రాయాలంటే ఎంతమంది ఫ్యాన్స్ వస్తున్నారు ముందుకి. షాల్ ఇంకెక్కువ బాధ్యత ఇవ్వాలి, ఇంకెక్కువ కొటేషన్స్ ఇవ్వాలి, ఇంకెక్కువ స్పీచ్ రావాలి. థ్యాంక్ యూ సార్. ఈ ఎనర్జీ మాకే సొంతమైంది తిరుమలనాథకి. థ్యాంక్ యూ. రండి అందరు దగ్గరికి రండి. ఇప్పుడు పేర్లు పిలిచిన వాళ్ళందరూ మరొకసారి రమ్మని చెప్పేసి చెప్పండి మీరు మాట్లాడండి. ఇప్పుడు అన్నదానానికి పేర్లు అనౌన్స్ చేసిన వాళ్ళందరూ స్టేజ్ మీదకి వచ్చి వెళ్ళాలండి. సత్యనారాయణ ఖమ్మం సత్యనారాయణ గారు దంపతులు ఇద్దరు దయచేసి వేదిక మీదకి రావాలి ప్లీజ్ త్వరగా. మరి రాజు గారు భగవద్గీత జ్ఞానాన్ని అందిస్తుంటారు. రాజు గారు వేదిక వద్దకు రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. కూర్చోండి. బంటు నవీన్ గారు, రాజు గారు కూడా రాజు మాస్టర్ గారు, హాలియా దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాము. అదే రావట్లేదు. రాజు మాస్టర్ రండి. రండి సార్. నేను చూడలే, లేట్ అని చూసాను. సన్మానం కోసం కాదు, మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తుంటే గౌరవ అందరూ ఉండరు కదా సార్. దానికోసం ఇది గౌరవ సూచిక గురువులు సార్. మీరు కూడా కూర్చోండి. ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటూ సరే పర్లేదు. కెమెరా వస్తుందా? రండి మేడం, రండి మేడం. కృష్ణకుమార్ మేడం మీరు వచ్చేయండి. భగవద్గీత బృందం హాలియా టీం అందరూ స్టేజ్ మీదకి రావాలి. భోజనం చేస్తుందా? ఓకే. కృష్ణకుమారి నాగార్జున సాగర్
ఇంకంతే నువ్వు చెప్పినంత వరకు పాంపాటి విజయ్ గారు, సిరికొండ విజయ్ గారు, మల్లికార్జున మొబైల్స్ విజయ్, పిఎంసి తెలుగు కళ పిరమిడ్ మాస్టర్స్ రావాలి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ తెలుగు వాళ్ళు. బంటు నవీన్ రా. ఈ అన్నద ప్రసాద నిలయము డార్మేటరీ డైనింగ్ నిర్మాణం చేస్తున్నటువంటి సదానంద మేసి ఇట్రా, నేను చిరు సన్మానం చేసుకుందాం. అరవింద్ రెడ్డి రండి రండి. చింతల అరవింద్ రెడ్డి గారు రావాలి. ఇట్లనైనా తొందర పెళ్ళి అవుతుంది రావాలి సార్. కెమెరాకి రావాలంట, నేను అడ్డం ఉన్నా అంటుండు. అగో అమౌంట్ పెరగాలి, మెయిన్ రోడ్స్లోకి రావాలి. ఉన్నారు, ఇంకొంతమంది ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం దగ్గర మనం చేసుకోరు కాదు లైవ్ ఉంటుంది, లైవ్లో ప్రోగ్రామ్ చేసేయండి, ప్రోగ్రామ్ నడుస్తుంది. ఏం కాదు, లోండి చేస్తాను తర్వాత. శంకుస్థాపన మహోత్సవానికి విచ్చేసి మరి వారి అమృత హస్తాలతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ సంత్ సదానంద గిరి యోగిజీ గారికి, అలాగే లక్ష్మణరావు సార్కి, శ్రీ తిరుమలనాథ కమిటీకి తరపున మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా మరి ధన్యవాదాలు చేసుకుంటూ, పిఎంసి ద్వారా వీక్షిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధ్యానులందరికీ కూడా మరొకసారి శ్రీ తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రాన్ని సందర్శించి ఇక్కడ సాధన చేసుకోవాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, మరి అందరికీ ధన్యవాదాలు, పిఎంసికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. సిద్ధం రాజు గారు, సుజాత మేడం గారు విష్ణుపురం.
వేదిక దగ్గర కావాల్సింది మనకి లైవ్ లో వస్తుంది ఇక్కడ ఆయన ఆడెందుకు వస్తాడు ఆయుధ పూజ ఆయన ఆయుధం అదే మెమంటో మళ్ళీ తీసుకోవద్దు దీన్నే పెట్టు ఫోటో తీయరు అరవింద్ అన్నీ వస్తాయి ఫోటోలు వస్తాయా రావు ఫోటో కొట్టు ఎవరికి లేదు ఇప్పుడు ఆయుధ పూజ చేసిన సరే ఏమా పెట్టే కాబట్టి తీస్తుండు అక్షకుమార్ మేడం, సుజాత మేడం రండి కూర్చోండి. నేను తీస్తాను. ఫోటో తీయండి. అరవింద్ భాయ్ ఫోటో తీయండి. నవ్వండి